హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా నేను వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే ఎక్కువ సింపుల్గా అయిపోయేలా కుక్కర్లో అయితే చేసేసుకుంటాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసి అయితే సింపుల్ అండ్ ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు చేసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్గా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేశాను. ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. నేనైతే బిర్యానీ సామాన్లకు బదులుగా బిర్యానీ మిక్స్ పౌడర్ అయితే యూజ్ చేశాను. దానివల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా కుదురుతుంది. వెజిటేబుల్ ఫ్రై చేస్తున్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేయాలి, దానివల్ల వెజిటేబుల్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే కుక్కర్లో చేసే బిర్యానీకి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. సో దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. 2 విజిల్స్ వచ్చేసరికి మనకి మంచి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే సుహానా బిర్యానీ మిక్స్ యాడ్ చేశాను. ఆ మిక్స్ పౌడర్ వల్ల కూడా బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంతేనండి, సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టేయడమే. 2 విజిల్స్లోనే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా 8 to 10 మినిట్స్లో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే కర్రీ ఉండడం ఇంట్రెస్ట్ లేనప్పుడు, త్వరగా అయిపోవాలి అన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తుంటాను. అంతేనండి, ఈజీగా 8 to 10 మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మనకి వెజిటేబుల్స్ చాప్ చేసుకొని పెట్టుకుంటే చాలు, చాలా అంటే చాలా ఈజీగా బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ ఎక్కువ వేయడం వల్ల కూడా మంచి కలర్ఫుల్గా బిర్యానీ అయితే ఉంది. ఇవన్నీ వేయాలని ఏం లేదు, మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. బిర్యానీ చేయడమే కాదండి, అది హాట్గా సర్వ్ చేసుకొని తింటేనే దాని అసలైన టేస్ట్ అయితే తెలుస్తుంది. వేడిగా ఉన్నప్పుడే మేము కూడా సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మా వారు కూడా చాలా బాగుందని చెప్పారు. అంతేనండి, ఈజీగా 8 to 10 మినిట్స్లో అయిపోయే వెజిటేబుల్ బిర్యానీ అయితే చూసారు కదా. ఇది చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. బిర్యానీ తినేసిన తర్వాత మూవీకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో మూవీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము. అగనపూర్లో ఉన్న విఎంఆర్ సెంటర్కి అయితే వెళ్ళాము. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఒకసారి కమెంట్ చేసేయండి. విఎంఆర్ సెంట్రల్ ఇన్ అండ్ అవుట్ లుక్ అయితే చాలా బాగుంది. విఎంఆర్లో షాపింగ్ మాల్, థియేటర్, ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. గేమింగ్ జోన్ కూడా ఉంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. మేమైతే చెన్నై లవ్ స్టోరీ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ కూడా చాలా బాగుంది. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ లవ్ స్టోరీ లాగా అయితే అనిపించింది. సీజన్ కూడా కూల్గా చాలా బాగుంది కదండి. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అలా సరదాగా థియేటర్కి వెళ్ళి మూవీ అయితే చూసేసాము. చిన్నపిల్లలతో మూవీ అంటే వాళ్ళు ఉండరేమో అనుకున్నాను, బట్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఎప్పుడైనా విఎంఆర్కి వెళ్ళారా, లేదంటే రీసెంట్గా ఏదైనా మూవీకి వెళ్ళారా? నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మూవీ విషయానికి వచ్చేస్తే చెప్పాం కదా, రొటీన్ లవ్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ 2 థియేటర్స్ ఉన్నాయి. మేమైతే చెన్నై లవ్ స్టోరీకి అయితే వెళ్ళాము. వేరే థియేటర్లో వేరే మూవీ కూడా ఆడుతున్నాము. చూసారు కదండి, సాటర్డే వ్లాగ్. వెజిటబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నాము. అలానే ఈవినింగ్ టైం మూవీకి కూడా వెళ్ళాము. అలానే మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ మై ఛానల్. థియేటర్లోకి అయితే వెళ్ళిపోయాము. థియేటర్ లుక్ కూడా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన 10 to 15 మినిట్స్ తర్వాత మూవీ అయితే స్టార్ట్ అయింది. ఇదేనండి నా వీకెండ్ వ్లాగ్. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.